పంచదార వాడకం భారతదేశంలో తగ్గుతోంది. షుగర్ పేషెంట్స్ ఎక్కువ అవుతూ ఉండడం, దాంతో పంచదార వాడకం తగ్గుతూ ఉంది. దాంతో ఎక్స్‌పోర్ట్స్‌కి అనుమతి ఇచ్చారు. ఏడాది సెప్టెంబర్‌తో ముగిసే 2024-25 సీజన్‌లో 10 లక్షల టన్నుల చక్కెర ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దేశీయంగా ధరల స్థిరీకరణకు దోహదపడుతున్న చక్కెర పరిశ్రమకు సహకరించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. దేశీయంగా చక్కెర ధర 18 నెలల కనిష్టానికి పడిపోయింది. చక్కెర మిల్లులు మార్జిన్ల పరంగా ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయం మూలంగా చక్కెర మిల్లులకు నిధుల లభ్యత వస్తుంది. తద్వారా చెరుకు రైతులకు బకాయిలను సకాలంలో చెల్లించగలుగుతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. 5 కోట్ల రైతు కుటుంబాలకు 5 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి ప్రకటించారు. వినియోగదారులు కూడా ధరలు, సరుకు లభ్యత పరంగా ఎలాంటి ఇబ్బంది ఏర్పడదన్నారు. సెప్టెంబర్ 30 వరకు మిల్లులు నేరుగా లేదా ఎగుమతిదారుల ద్వారా చక్కెర ఎగుమతులు చేయొచ్చు. రవాణా ఖర్చులు తగ్గించుకునేందుకు మార్చి 31 నాటికి ఎగుమతి కోటాను సరెండర్ చేసేందుకు లేదా దేశీయ కోటాలతో బదలాయించుకునేందుకు పరిశ్రమలకు అవకాశం ఉంటుంది. ఇందుకు ఆహార మంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకోవాలి. గత సీజన్లో 32 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి అయితే ఈ సీజన్లో 27 మిలియన్ టన్నులకు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. దేశీయ వార్షిక వినియోగానికి అవసరమైన 29 మిలియన్ టన్నుల కంటే ఇది తక్కువ.